శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు గోవిందరాజస్వామి వారి మధ్య ఉన్న సంబంధం చాలా విశేషమైనది. వీరిద్దరూ అన్నదమ్ములు. తిరుమల చరిత్రలో గోవిందరాజస్వామి పాత్ర అత్యంత కీలకమైనది. ఆ కథను లోతుగా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కథ ప్రారంభం వైకుంఠంలో జరుగుతుంది. కలియుగ దోష నివారణ కోసం యాగం చేస్తున్న మునుల కోరిక మేరకు త్రిమూర్తులలో ఎవరు శాంతమూర్తి అని తెలుసుకోవడానికి భృగు మహర్షి వెళ్తాడు. లక్ష్మీదేవి సమక్షంలో ఉన్న విష్ణువును భృగువు వక్షస్థలంపై తన్నడం, ఆ అవమానానికి లక్ష్మీదేవి వైకుంఠం విడిచి కరవీరపురం కొల్హాపూర్ వెళ్లడంతో అసలు కథ మొదలవుతుంది. లక్ష్మిని వెతుక్కుంటూ శ్రీనివాసుడు భూలోకానికి వస్తాడు. భూలోకానికి వచ్చిన శ్రీనివాసుడు శేషాచల కొండల్లో వరాహస్వామి అనుమతితో నివాసం ఉంటాడు. ఈ క్రమంలో శ్రీనివాసుడికి తన అన్నయ్య అయిన గోవిందరాజస్వామి తోడుగా నిలుస్తారు. పురాణాల ప్రకారం గోవిందరాజస్వామి శ్రీ మహావిష్ణువు అంశతోనే జన్మించినట్లు చెబుతారు. ఆ సమయంలో యశోదమ్మ అంశ అయిన వకులామాత స్వామికి సేవలు చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా చంద్రవంశానికి చెందిన ఆకాశరాజుకు సంతానం లేకపోవటంతో యజ్ఞం కోసం భూమిని దున్నుతుండగా ఒక బంగారు పద్మంలో ఆడపిల్ల లభిస్తుంది. పద్మంలో దొరికినందున ఆమెకు పద్మావతి అని నామకరణం చేస్తారు. ఆమె శుకమహర్షి ద్వారా విష్ణుమూర్తి గుణగణాలను వింటూ ఆయననే తన భర్తగా భావిస్తుంది. ఒకరోజు వేట కోసం వెళ్లిన శ్రీనివాసుడు అడవిలో ఒక మదగజాన్ని తరుముతూ పద్మావతి మరియు ఆమె చెలికత్తెలు ఉన్న తోటలోకి ప్రవేశిస్తాడు. అక్కడ పద్మావతిని చూసిన స్వామి తన పూర్వజన్మ వాగ్దానాన్ని గుర్తు తెచ్చుకుని ఆమెను పెళ్లాడాలని నిశ్చయించుకుంటాడు. శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకోవటం వెనుక రామాయణ కాలం నాటి ఒక రహస్యం ఉంది. రావణుడు సీతాదేవిని అపహరించడానికి వచ్చినప్పుడు అగ్నిదేవుడు అసలైన సీతను దాచి తన వద్ద ఉన్న వేదవతిని మాయాసీతగా పంపిస్తాడు. రావణ సంహారం తర్వాత అగ్ని పరీక్ష సమయంలో వేదవతిని స్వీకరించమని అగ్నిదేవుడు రాముణ్ణి కోకొడతాడు. అయితే రాముడు ఏకపత్నీ వ్రతుడు కాబట్టి ఆ జన్మలో ఆమెను స్వీకరించలేనని, కలియుగంలో తనని వివాహం చేసుకుంటానని వరమిస్తాడు. ఆ వేదవతియే పద్మావతిగా జన్మించింది. స్వామివారు ఒక ఎరుకల సాని వేషంలో వెళ్లి పద్మావతికి శ్రీనివాసుడితో వివాహం జరుగుతుందని చెప్తాడు. ఆ తర్వాత వకులమాత ఆకాశరాజు వద్దకు పెళ్లి సంబంధం తీసుకుని వెళ్తుంది. శ్రీకృష్ణ అవతారంలో యశోదమ్మకు కృష్ణుడు పెళ్లి చూసే అదృష్టం కలగదు. ఆ కోరిక తీర్చుకోవడానికి ఆమె ఈ అవతారంలో వకులామాతగా జన్మిస్తుంది. అయితే రాజు తన కుమార్తెని ఇవ్వడానికి అంగీకరించిన ఆ కాలంలో వివాహ ఖర్చులకు శ్రీనివాసుడి వద్ద ధనం ఉండదు. అప్పుడు బ్రహ్మ మహేశ్వరుల సాక్షిగా స్వామి కుబేరుడి వద్ద నుండి 14 లక్షల బంగారు నాణేలు అప్పు తీసుకుంటాడు. కుబేరుడితో విలంబకాలం అంటే కలియుగాంతం వరకు వడ్డీ చెల్లించేలా ఒప్పందం చేసుకుంటారు. శ్రీనివాసుడి అన్నయ్య అయిన గోవిందరాజస్వామి ఈ అప్పును పర్యవేక్షించే బాధ్యత తీసుకున్నారు. అప్పట్లో కుబేరుడి వద్ద నుండి తెచ్చిన బంగారాన్ని, ధనాన్ని కొలిచే బాధ్యత ఆయనదే. వివాహం పూర్తయిన తర్వాత కూడా భక్తులు వెంకటేశ్వర స్వామికి సమర్పించే కానుకల ద్వారా వచ్చే వడ్డీని లెక్కగట్టి కుబేరుడికి పంపే బాధ్యతను ఆయనకు అప్పగించారు శ్రీనివాసుడు. ఆ తర్వాత శ్రీనివాసుడు పద్మావతుల వివాహం పూర్తయ్యాక లక్ష్మీదేవి కొల్హాపూర్ నుండి తిరుమలకు వస్తుంది. ఇద్దరు భార్యల మధ్య గొడవ జరగకుండా స్వామి ఒక వింత లీలను ప్రదర్శిస్తారు. స్వామి శిలగా మారిపోగా లక్ష్మీదేవి స్వామివారి వక్షస్థలంలో స్థిరపడుతుంది. పద్మావతిదేవి స్వామివారి ఎడమవైపు వక్షస్థలంలో నిలిచిపోతుంది. కలియుగంలో భక్తులను రక్షించటానికి స్వామి అర్చావతారమూర్తిగా కొండపై వెలిశారు. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో స్వామివారు శేషశయనం ఉన్నట్లు కనిపిస్తారు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన అర్థం ఉంది. కుబేరుడి వద్ద నుండి తెచ్చిన అపారమైన ధనాన్ని కొలిచి ఆయన బాగా అలసిపోయారట. ఆ అలసట వల్ల ఆయన కొలమానాన్ని అంటే కొలత పాత్రను తలకింద పెట్టుకుని నిద్రపోయారని భక్తుల నమ్మకం. అందుకే ఆయన విగ్రహం వద్ద గమనిస్తే ఆయన చేతులు ఖాళీగా ఉంటాయి. తమ్ముడు పెళ్లికి వెచ్చించేశారని దీని అర్థం. గోవిందరాజస్వామి ఆలయాన్ని 1130 ఏడీలో రామానుజాచార్యులు ప్రతిష్ఠించారు. అంతకుముందు అక్కడ పార్థసారథి స్వామి ఆలయం ఉండేది. మనం తిరుమల కొండ ఎక్కేటప్పుడు గోవింద గోవింద అని పిలుస్తాం. ఈ నామం సాక్షాత్తు వెంకటేశ్వరుడు అన్నయ్యదైనప్పటికీ తమ్ముడికి ఆ పేరు పెట్టి పిలవడం కలియుగంలో ఆనవాయితీగా మారింది. నేటికీ తిరుమలలో ఏదైనా ఉత్సవం జరిగినా, బ్రహ్మోత్సవాల లెక్కలు జరిగినా అది అన్నయ్య అయిన గోవిందరాజస్వామికి నివేదించడం ఒక ఆచారం. తిరుమల శ్రీవారిని దర్శించుకునే ముందు లేదా తర్వాత ఈ ఆలయాన్ని సందర్శించడం ఒక ఆనవాయితీగా వస్తుంది.